మానవుడు ఎంత దౌర్భాగ్యుడంటే పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు రోగాలేనమాట. ప్రజెంట్ చిన్నపిల్లలకైతే జెనెటిక్ డిజార్డర్స్, పెద్దోళ్ళకైతే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్స్ అని అతి ఘోరంగా తయారైపోయింది ప్రపంచం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు ఎందుకు పుట్టించాలి మన దేవుడు? అసలు మనం పుట్టించడం కాకుండా ఎందుకు ఇటువంటి సామాన్యమైన స్థితిలో మనల్ని పెట్టాలి దేవుడు? ఆ మెడిసిన్స్ ఏమో మనం ఎఫోర్డ్ చేసుకోలేము. కొన్ని కోట్ల రూపాయల్లో ఇంజెక్షన్స్, కొన్ని వేల రూపాయల్లో ఏమో వైద్యం. సామాన్యులుగా మనం ఎలాగా ఎఫోర్డ్ చేయగలం అసలు ఆ ట్రీట్మెంట్స్ని? అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. డాక్టర్స్ చేతిలోకి మానవులందరూ వెళ్ళిపోయారు. సో బానిసలుగా మనం అయిపోయాం రోగాలకి. ఒకప్పుడు ప్రపంచం వేరు, ఇప్పుడు ప్రపంచం వేరు. నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు వచ్చిన జీవితం రా బాబు ఇది, అసలు మనల్ని ఎందుకు పుట్టించాలి దేవుడని నాకు బాధ వస్తుంటుంది. మళ్ళీ అదే కదా మానవ జీవితం అంటే, శ్రమలు అన్ని తట్టుకొని నిలబడితేనే ఒక మానవ జీవితం అనేది సార్థకమవుతుంది. సో ప్రతి ఒక్కరు కొంచెం హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం టైంకి పడుకోండి, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.